నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాల వరకు తన యొక్క కృపలో మనందరినీ ఎంతగానో భద్రపరిచినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా నీ ఆకాశమందు ఆశ్రయమైన వాడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా జ్ఞాపకం చేసుకుని ఏప్రిల్ నెల 26వ తారీఖున మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కనులెత్తుచున్నాను. కీర్తనల గ్రంథము 123వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ యాత్ర కీర్తన అనేసి ఇక్కడ మనకి దేవుని యొక్క లేఖనము తెలియజేయబడుతుంది. ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కనులెత్తుచున్నాననేసి దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనము ఎవరి తట్టు కనులెత్తి చూడాలి, ఎవరి తట్టు మనం కనులెత్తి చూస్తే మనకి సహాయము కలుగుతుంది అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుందంట. ఆయన తట్టు మనం తిరిగే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆకాశమందున్న దేవుని వైపు నువ్వు కనులెత్తి చూస్తావో, కనులెత్తి దేవుని సన్నిధిలో నువ్వు ఆయన వైపు చూస్తూ దేవుణ్ణి అడుగుతావు, అప్పుడు దేవుడు నీకు సమస్తమును కలుగజేస్తారు. సమస్తమును దేవుడు నీకు అనుగ్రహిస్తారు. ఆయన తట్టు తిరిగిన ఎడల దేవుడు సమస్తమును నీకు అనుగ్రహిస్తారు. నువ్వు ఆయన తట్టు తిరగకుండా లోకము తట్టు, లోకస్తుల తట్టు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు నీకేమీ లభించదు. కానీ ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. ఇక్కడ దేవుని తట్టు ఎవరైతే తిరుగుతారో వారికి సహాయము కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. ఇక్కడ ఆయన తట్టు మనం కనులెత్తి చూడాలంట. ఆయన వైపు కనులెత్తుచున్నాను అనేసి ఇక్కడ యాత్ర కీర్తన ద్వారా దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆయన తట్టు తిరుగుతావో సమస్తము నీకు కలుగుతుంది అనేసి మనం తెలుసుకునే వారిగా ఉండాలి. కాబట్టి ఆయన తట్టు ప్రతి ఒక్క బిడ్డ కనులెత్తు వారిగా ఉండాలని కోరుకుంటూ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగండు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ ఉన్నతమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. ఆకాశమందు ఆసీనుడైన వాడ నీ తట్టు నా కనులెత్తుచున్నాను అనేసి అయ్యా తండ్రి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభా. అయ్యా తండ్రి నీ తట్టు కనులెత్తి అయ్యా చూస్తే మాకు సహాయము అయ్యా నీ వల్లే కలుగుతుంది తండ్రి. కొండల తట్టు నా కనులెత్తుచున్న నాకు సహాయం అక్కడ నుండి వచ్చును అనేసి అయ్యా తండ్రి మీ యొక్క లేఖనం ద్వారా సెలవిస్తున్నారు. మీ వలనే మాకు సహాయం కలుగుతుంది. అయ్యా మీ వైపు కనులెత్తే వారిగా మమ్మల్ని చేయండి ప్రభా. లోకం తట్టు తిరగకుండా నీ తట్టు తిరిగే కృపను మా అందరికీ అనుగ్రహించమని వాగ్దానం బట్టి అయ్యా మేము జీవించడానికి కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాకు ఆరోపించుకోమని ఏ సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.